గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మాత్రం ట్రిప్ అనమాట. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసారు కదా. సో నేను మిమ్మల్ని మాత్రం చాలా మిస్ అయ్యా ఇలా వీడియోస్కి మాట్లాడడం. ఎందుకంటే ఈ మధ్య చాలా లాంగ్ వీడియోస్ ఏవి అప్లోడ్ చేయలేరు. మీరు నన్ను మిస్ అవుతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అనమాట. మా ఫ్రెండ్ నేను ఇద్దరమే కలిసి వెళ్ళాము. మాత్రం చాలా రీల్స్ వచ్చాయి, చాలా బాగుంటుంది ప్లేస్ అనుకొని. సో మా ట్రిప్ ఎలా అయింది, సో మీరు ఏమేమి టిప్స్ ఫాలో అయితే మీ ట్రిప్ చాలా బాగుతుందో, ఎక్కడెక్కడ మోసపోవద్దో ఈ వ్లాగ్లో మేము చెప్తాము. సో మేము అయితే మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అయిపోయాము పూణే నుంచి. సో పూణేలో ట్రైన్ ఎక్కేసి కర్జత్లో దిగాము. కర్జత్ నుంచి నేరల్ ఇంకో లోకల్ ట్రైన్ ఎక్కాలన్నమాట. సో మొత్తము 2.5 hours జర్నీ అనుకుంటా. సో మేము నేరల్లో దిగేసినాక ఫస్ట్ మనం తిండి కదా, మనకు తిండి ముఖ్యం కాబట్టి ఫస్ట్ ఫుడ్ తిన్నామన్నమాట. ఇక్కడ వడ ఇంకా టీ తాగేసాము. అలా మా బ్రేక్ఫాస్ట్ అయితే 6 o'clock 7 o'clock అలా స్టార్ట్ చేసేసాము. ఫుడ్ అయిపోయాక కొంచెం ముందుకెళ్తే అక్కడ మనకి మాతరన్ వల్లే జీప్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఒక్కొక్క దాంట్లో షేరింగ్ సిస్టమ్ అనమాట. పర్ హెడ్ 100 తీసుకొని పంపిస్తారు. సో నేచర్ చూసుకుంటే చాలా బాగుంది అసలు. మార్నింగ్ అంత పింకిష్ స్కై ఉండే, చాలా బాగుండే సైలెంట్గా. సో దారిలో వెళ్తుంటే ఒక వడ అంకుల్ కనిపించిండు. ఆ వడ కూడా తీసుకొని ఎంజాయ్ చేసేసాము. కానీ ట్రక్ అతనేమో లేట్ అవుతుందంటే సరే అని ఇంకో ప్లేట్ తీసుకొని డైరెక్ట్ అందులో ఎక్కి తింటున్నాము. తనే నా ఫ్రెండ్ అనమాట. సో మేము ఇలా స్టార్ట్ చేసేసాము మా మాత్రానికి ట్రిప్. చాలా ప్రశాంతంగా స్టార్ట్ అయింది ట్రిప్ మాత్రం. మా ఫ్రెండ్తో బాగా ముచ్చట్లు పెట్టుకుంటూ స్టార్ట్ చేసాము. మమ్మల్ని చిమ్టూబ్రో ఫాలో అవుతుంది. మధ్యలో ఆగిపోయింది, ఏమైందో ఏంటో. సో ఇది ఇక్కడ నుంచి అసలైన ట్రిప్ స్టార్ట్ అయిందనమాట. మేము మాతరన్ కొండ ఎక్కుతున్నాము. అసలు ఎక్కుతుంటే ఆ విజువల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మొత్తం ఇలా మంచుతో కవర్ అయిపోయిన కొండల్లో ఇలా తిప్పుతూ అంతా ఘాట్ రోడ్ ఉంది. ఎక్కుతుంటే విజువల్స్ చాలా బాగుండే. మీరు కూడా చూడండి ఈ విజువల్స్. మేమైతే మెయిన్గా మాతరన్ మెయిన్ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ ఇలా హార్సెస్ ఉంటాయన్నమాట. ఈ రేట్స్ ఉంటాయి. ఈ రేట్స్ గుర్తుంచుకోండి మీరైతే. మేము అది మర్చిపోయి చాలా మోసపోయాము అసలుకి. సో అక్కడ హార్స్ వాళ్ళు చాలా జాదుగాలు ఉంటారు. మీరు కూడా కొంచెం చూసి మాట్లాడుకోండి. ఫస్ట్ ఒక రేట్ అని మళ్ళీ లాస్ట్కి ఇంకో రేట్ ఇప్పించుకొని మనీ కట్టించుకుంటారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవే అనమాట 2 హార్సెస్. నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళేది. వాళ్ళు మమ్మల్ని రాగానే వాళ్ళే మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఈ హార్సెస్ ఎక్కండి అని చెప్తే మేము బేరం ఆడి మాట్లాడుకున్నాం అనమాట 3,500కి. సో అలా మాతరన్కి ఒక 100 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. అది తీసుకొని స్టార్ట్ అయింది మా జర్నీ ఇలా మాతరన్కి. సో ఇదన్నమాట యాక్చువల్గా మాతరన్. మొత్తం ఇలా హిల్ స్టేషన్ అనమాట. ఇక్కడ ఆటోమొబైల్స్ ఏవి ఉండవు, జస్ట్ సైకిల్స్ ఇంకా ఆటోస్ ఉంటాయి అనమాట అక్కడ విలేజ్ వాళ్ళకి అప్ అండ్ డౌన్ చేయడానికి. సో ఈ హార్సెస్ వీటితోనే వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇంకా మళ్ళీ టూరిస్టే వీళ్ళకి ఇంకా ఇన్కమ్ సోర్స్, లేకపోతే బయటికి వెళ్ళి వాళ్ళు పని చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మేము ఈ పాయింట్ చూడడానికి వచ్చాము. ఫస్ట్ ఈ లేక్ అనమాట. లేక్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉండే, మార్నింగ్ పీస్ఫుల్గా. నెక్స్ట్ వచ్చేసి ఈ వ్యూ పాయింట్ అనమాట. అన్నీ ఒకే వ్యూ పాయింట్ లాగా ఉన్నాయి. సో నేమ్స్ ఏం గుర్తులేవు నాకు అంతగా. టైగర్ పాయింట్ అనుకుంటా ఇది. సో ఇలా చూస్తుంటే ఇలా చాలా బాగుండే అక్కడంతా. అసలు ఇక్కడ కొంచెం సేపు ఇలా కూర్చొని రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకేదో సర్వీ పాయింట్ అని ఉంది. సో అక్కడికి స్టార్ట్ అయిపోయాము. అక్కడ మాత్రం జనాలు ఎవ్వరు లేరు, చాలా బాగుండే. అసలు మీరు యాక్చువల్గా ప్లాన్ చేసేది మాన్సూన్లో ప్లాన్ చేయండి. మేము నవంబర్లో అలా వెళ్ళాము. సో అది చాలా తప్పు చేసాం మేము. అయినా చెప్పాలంటే బాగానే ఉంది వెదర్, కానీ మాన్సూన్లో వెళ్తే ఇదంతా వాటర్ ఫాల్ ఉండి ఇంకా పిచ్చి బాగుంటుంది వ్యూస్. చాలా వాటర్ ఫాల్స్ వస్తాయి, ఇంకా రివర్స్ వాటర్ ఫాల్ కూడా ఉంటుందంట ఇక్కడ. మేము వెళ్ళినప్పుడైతే ఏం లేవు, కానీ వెదర్ ప్లెజెంట్గా ఉంది, అంత బాగుండే. కానీ మాకే రీల్స్లో ఏదో చూసి ఇక్కడ ఏదో చూసి మోసపోయామని బాధ అనిపించింది. ఇంక ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఏదేవో పాయింట్స్ అని చెప్పి లాస్ట్కి అవే చూపిస్తున్నారు. ఈకో పాయింట్ అని, మంకీస్ పాయింట్ అని. సేమ్ అదే మౌంటైన్ని డిఫరెంట్ వ్యూస్లో చూస్తున్నట్టు ఉంది అంతే. కానీ వెళ్ళే దారి మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎలా అంటే ఇలా అప్ అండ్ డౌన్స్ ఉండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ ఆఫ్ శాండ్ ఉంది. సో నేను అవన్నీ కలెక్ట్ చేసుకున్నాను. నాకు అలా ఇష్టం అనమాట. ఎక్కడికి వెళ్ళినా అక్కడివి కొంచెం శాంపుల్ తీసుకెళ్ళడం. సో ఇదే అనమాట మెయిన్ వ్యూ పాయింట్. ఇదే యాక్చువల్గా మౌంటైన్. దీన్నే మనం వేరే పాయింట్స్ నుంచి ఇదే మౌంటైన్ని చూస్తాము. మౌంటైన్ మొత్తం చాలా పెద్దగా ఉంది. అసలు చాలా పీస్ఫుల్గా ఉండే, ఎక్కువ జనాలు లేరు మేము వెళ్ళినప్పుడు. సో ఇలా అయ్యింది మా ట్రిప్. ఇంకా ముందు ఏం చేస్తామో చూస్తుందాం. సో ఇంత నడిచాక మేమిద్దరం మాత్రం చాలా అలసిపోయాము.
నెక్స్ట్ ఈ 2 మొజిటోస్ ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ మాత్రం చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి 150 అనమాట. అది తాగేసి నెక్స్ట్ ఈ ఈకో పాయింట్కి జాయిన్ పోయినాము. సో అక్కడ చూసుకుంటే మాత్రం జనాలు చాలామంది ఉన్నారు, కానీ ఒక్కరు కూడా అడవట్లేరు. మేము అరిస్తే మమ్మల్ని వింతగా చూస్తున్నారు. సో అక్కడ ఈకో ఉందో లేదో అసలు ఏం తెలియట్లేదు. అలా అని కొంచెం వెయిట్ చేస్తాం వాళ్ళు వెళ్ళిపోయే వరకు అని. వాళ్ళు వెళ్ళిపోయాక అరిస్తే సో నాకు మా రీసౌండ్ అనిపించింది అనమాట. చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ మళ్ళీ మా హార్స్ అన్న దగ్గరకు వచ్చేసి అతను మమ్మల్ని డ్రాప్ చేస్తున్నాడు అనమాట. మేము మార్నింగ్ 7 ఎక్కాము అక్కడికి, కానీ మేము అక్కడ కాకుండా కొంచెం ముందు పాయింట్కి డ్రాప్ చేయించుకున్నాము. సో ఇదే వచ్చేసి మాతరన్ మార్కెట్ అనమాట. మనకి క్లాత్స్ నుంచి చెప్పల నుంచి ఫుడ్ అన్నీ దొరికేస్తాయి. సో మమ్మల్ని మా హార్స్ అన్న దింపేసి వెళ్ళిపోతున్నాడు. తర్వాత మళ్ళీ మాకు ఆకలేసింది. సో మోమోస్ ట్రై చేసాము. మా లైఫ్లో ఇదే చాలా ఎక్స్పెన్సివ్ డిష్ అనుకుంటా. ఇంత చిన్నదానికి మేము 150 ఖర్చు పెట్టి మోమోస్ తిన్నాము. టేస్ట్ చూసుకుంటే యావరేజ్ ఉన్నాయి. ఏంటో ఇక్కడ ఇలా టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే అంత ఇంత చేస్తారు ఏందో ఏమో. తర్వాత అది సరిపోలేదని పక్కన ఇంకో రెస్టారెంట్కి వెళ్ళి వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అది మాత్రం టేస్ట్ బాగుంది. నెక్స్ట్ మనకి కర్జత్ నుంచి ఇట్లా మాతరన్కి టాయ్ ట్రైన్స్ ఉంటాయి. ఆ టాయ్ ట్రైన్స్ వచ్చేసి ఇక్కడ ఆపుతాయి అనమాట. సో ఇక్కడ నుంచి వాళ్ళు బయట హార్సెస్ దగ్గరికి వెళ్ళి అలా ట్రెక్ చేయొచ్చు అనమాట. అది కూడా ఒక ఆప్షన్ ఉంది. లేకపోతే డైరెక్ట్ నేరల్కి వచ్చేసి నేరల్ దగ్గర జీప్ షేరింగ్ చేసుకొని వచ్చేయచ్చు అనమాట. సో ఇక్కడ మెయిన్గా ఈ అమన్ లాడ్జ్ దగ్గర ఆపుతుంది ఆ టాయ్ ట్రైన్. చూసుకుంటూ వ్యూస్ చూపించుకుంటూ ఇలా తీసుకొస్తుంది అనమాట ఇక్కడ వరకు. సో ఇక్కడ కూడా చాలా పిక్చర్స్ దిగేసుకొని ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసేస్తాం మేమైతే. అంతా వ్యూస్ చాలా బాగున్నాయి. కానీ మాన్సూన్లో వస్తే ఇంకా బాగుంటుండే. మీరు కూడా ప్లాన్ చేసుకుంటే మాన్సూన్లో ప్లాన్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.